తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. న్యూ ఇయర్ దగ్గరకొస్తున్న సందర్భంగా నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు పోలీసులు కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి వరకు కూడా స్పెషల్ డ్రైవ్ల పేర్లతో నగర వ్యాప్తంగా కూడా మెయిన్ సెంటర్లలో అదేవిధంగా అటు చిన్న ఎక్కడైతే పబ్లు బార్ల వద్ద అయితే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము SR నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. SR నగర్ మెట్రో స్టేషన్ వద్ద కూడా రాత్రి 12:30 దాటినప్పటికీ కూడా అర్ధరాత్రి కూడా దీనికి సంబంధించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ముఖ్యంగా 2 వీలర్స్ అదేవిధంగా 4 వీలర్స్తో పాటు అటు ఆటోలను కూడా ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా అటు రీడింగ్ కొంచెం కూడా ఎక్కువ వచ్చినట్టు కూడా తెలిసినా కూడా మొత్తంగా కూడా వాళ్ళని బైక్స్ సీజ్ చేస్తున్న పరిస్థితి, అదేవిధంగా లైసెన్స్ కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు నగర సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ న్యూ ఇయర్ సందర్భంగానైతే ఇంకా ఎక్కువగా కూడా కట్టుదిట్టం చేసి అయితే మొత్తంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు SR నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిర్వహించినటువంటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాల్లో మొత్తంగా కూడా అటు 21 బండ్లు అదేవిధంగా 2 4 వీలర్స్ అంటే కార్లను స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా వీళ్ళందరికీ కూడా ఒకవేళ ఎక్కువగా డ్రైవింగ్ ఉంటే అంటే ఒకదానికన్నా ఎక్కువ సార్లు దొరికితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తామంటూ కూడా అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. ఇటు ట్రాఫిక్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ప్యాట్రోలింగ్ చేసి పోలీసులు కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇటు SR నగర్ మెట్రో స్టేషన్ వద్దనైతే అటు రోడ్డుకి ఇరువైపులా కూడా, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నుంచి ఎవరైనా తప్పించుకొని వెళ్ళిపోయినా కూడా వేరే దిక్కు దొరికే విధంగా అంటే వేరే సైడ్ దొరికే విధంగా అయితే మొత్తంగా పోలీసులు మోహరించి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం విజువల్గా చూసుకోవచ్చు. మొత్తంగా ఇటు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి ఇటు బండ్లే కానీ అటు కార్లు అవన్నింటినీ కూడా లాక్లు అవన్నీ తీసుకొని పక్కకు జరిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు బైక్స్ అన్నింటినీ కూడా అటు పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా ఎక్కువగా మైనర్ల పైన కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువ కూడా మైనర్లు కూడా దొరుకుతున్నారు. సో వారిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు ఎవరైనా మైనర్లు ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చి ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టు గుర్తిస్తే అటు తమ తల్లిదండ్రుల పైన అయితే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రుల లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లోనే అటు ఆ న్యూ ఇయర్ సందర్భంగా అటు ఎక్కువగా కూడా అటు పబ్లు బార్ల వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే కట్టుదిట్టం చేశారు. ఎక్కడైతే పబ్లు ఎండింగ్ టైంకి వస్తాయి అటు, ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎక్కువగా ఇటు ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజుల్లో మాత్రమే ఎక్కువగా కూడా దీనికి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేవారు. కాకపోతే ఇప్పుడు ఇటు న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కాబట్టి మొత్తంగా కూడా సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్లు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ న్యూ ఇయర్ వస్తున్న కారణంగానైతే మొత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే చాలా స్ట్రిక్ట్గా చేశామంటూ కూడా నగర సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా దొరికితే తగిన చర్యలు అదేవిధంగా ఫైన్లు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా తాగి బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా నగర సిపి కూడా చెప్తూ వస్తున్నాడు, మేము సెలబ్రేషన్స్కి వ్యతిరేకం కాదు, కాకపోతే తాగినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ర్యాపిడోలు వంటి బుక్ చేసుకొని వెళ్ళాలి తప్ప సొంతంగా ఎవరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ దొరికితే మాత్రము కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శివాతో అక్రమిక్ టీవీ SR నగర్ నుండి.